ఈ తీయని పలకరింపులో భాగంగా మనము ఉద్దేశము, ప్రక్రియ, రచయిత పరిచయం చూసాం. ఉద్దేశం అంటే మన సమాజంలో మనం పెద్దల పట్ల ఎలాంటి గౌరవాన్ని ప్రదర్శించాలో, గౌరవం ప్రదర్శిస్తే ఎలా ఉంటుందో, గౌరవాన్ని ప్రదర్శించకపోవడం వలన పెద్దల్లో ఎలాంటి మానసిక పరిణామాలు ఎదురవుతున్నాయో మనం ఆ ఉద్దేశంలో చూసాము. తర్వాత ప్రక్రియ అనేది దీర్ఘకాలిక ప్రక్రియ, కథానిక ప్రక్రియలో కూడా ప్రధానంగా ఒక పెద్దదైనటువంటి విషయాన్ని చిన్నదిగా సంక్షిప్తంగా చేస్తూ దానిని ఏకాత్మకంగా ఏదో ఒక రసాన్ని ప్రయోగించి వాడేటువంటి దాన్ని కథానిక ప్రక్రియ అని చెప్పుకున్నాము. తర్వాత రచయిత్రి పరిచయంలోకి వచ్చేటప్పటికి రచయిత్రి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించి తర్వాత హైదరాబాద్ నగరానికి వచ్చి స్థిరపడినటువంటి ఆమె తర్వాత భర్త ప్రోత్సాహంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేస్తుంది. ఆ తర్వాత తన జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక రకాల సంఘటనలు, అనేక రకాల పరిసరాలను, తాను అనుభవించినటువంటి సంఘటనలను మేళవించి ఒక కవితాత్మక దృక్పథంతో అనేక కావ్యాలు రాసింది. దాదాపు 250 పైగా కథలు, అంటే అందులో కథానిక సంపుటాలు కూడా ఉన్నాయి. 5 నవలలు, 5 వ్యాసాలు రాసింది. వీటితో పాటు కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రికలో వేరు శీర్షికలతో ఆమె కొన్ని వ్యాసాలు నిర్వహించింది. అంతేకాకుండా 1934లో ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి తార్నాక ప్రాంతంలో ఆంధ్ర యువతీ మండలి పేరుతో ఈ యొక్క ఎల్లాప్రగడ సీతాదేవి ఆమెతో కలిసి దీన్ని ఏర్పాటు చేసి స్త్రీల కోసం అనేక రకాల సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించినటువంటి సోషల్ ఆర్గనైజర్ కూడా ఈమె. దాని కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. అంతేకాకుండా జైలులో ఉండేటువంటి నేరస్తులు పరివర్తన తీసుకొని రావడానికి వీలుగా జైలు విజిటర్గా కూడా ఈమె 3 సంవత్సరాలు పనిచేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ విధానసభలో మనకు ఎమ్మెల్సీగా ఈమె కొన్ని సంవత్సరాలు ఉన్నారు. దాదాపు 160 సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తి. ఈమె రాసినటువంటి స్వర్ణకమలం అనేటువంటి ఈ కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇది తులసీ దళాలు. కాబట్టి తులసీ దళాలు అనేటువంటి కథా సంపుటి నుండి ఈ యొక్క తీయని పలకరింపు అనేది మనకి ఇవ్వడం జరిగింది. సరే, మనం ఇప్పుడు ప్రవేశిక చూద్దాం. ప్రవేశిక అంటే సాధారణంగా ఎంట్రన్స్. అంటే మనం ఏం చదవబోతున్నాం ఈ లెసన్లో. మనం ముందు చెప్పుకున్నట్లుగా ఆధునిక మానవుడు సంఘజీవైనప్పటికీ, సంఘంలో తాను ఉంటున్నప్పటికీ, సంఘం మీద తాను డిపెండెంట్ అయి ఉన్నప్పటికీ కూడా సంఘానికి అవసరమైనటువంటి విషయాలు చేయకుండా, సంఘానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా ఉంటున్నాడు. పోనీ సంఘంలోనే అందామా, తన ఇంటిలో వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి, తన బంధువులకు కూడా ఏ విధమైనటువంటి సంబంధాలను నిలబడుకోలేకపోతున్నాడు. అంటే పెద్దలతో కలిసినటువంటి తన సంబంధాన్ని దృఢం చేసుకోకపోగా పెద్దలతో ఉన్నటువంటి అనుబంధాన్ని తెచ్చుకునే ప్రయత్నం నేటి మానవుడు చేస్తున్నాడు. అంటే ఆధునిక సమాజంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి విషయాలలో ఈ యొక్క పెద్దవాళ్ళను నిర్లక్ష్యం చేయడము, అంటే వృద్ధుల నిర్లక్ష్యము. అంటే ఆధునిక సమాజంలో నిరాధరణకు గురి అయిన వృద్ధులు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారో వారి నిర్ణయాల వలన సమాజంలో కలిగే మార్పు ఏమిటో పెద్దలను
పెద్దవారిలో కలిగే మానసిక ఆందోళనలు మన గంగాధరరావు పాత్ర ద్వారా ఈ పాఠంలో నేర్చుకుంటాం. అంటే మనకు చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను మనం నిరాదరణ చేస్తే, ఆ తల్లిదండ్రులు సరిగా పట్టించుకోకపోతే ఆ తల్లిదండ్రులు పడేటువంటి మానసిక బాధ ఏమి, ఆ తల్లిదండ్రులు కలిగేటువంటి ఆందోళన ఎలాంటిది, వారు ఏ విధమైన నిర్ణయాన్ని తీసుకుంటారు, కాబట్టి పెద్దలను మనం ఎలా గౌరవించాలి, మన తల్లిదండ్రులు ఎలా గుర్తించాలి అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ ఈ పాఠ్య భాగంలో మన గంగాధరరావు అనేటువంటి ఒక పాత్ర ద్వారా రచయిత్రి మనకు ఆధునిక సమాజంలో విలువలు ఎలా ఉండాలి కానీ ఎలా ఉంటున్నాయి, ఆధునిక సమాజంలో బంధాలు ఎలా ఉండాలి కానీ ఎలా ఉంటున్నాయి, కాబట్టి అనుబంధాలు ఎలా ఉండాలి కానీ ఎలా ఉంటున్నాయి అనేటువంటి విశ్లేషణలు ఈ గంగాధరరావు అనేటువంటి వ్యక్తి యొక్క ఈ పాత్ర ద్వారా మనకు రచయిత్రి సమాజానికి కావాల్సినటువంటి విలువలు ఎలాంటివో, ఆ విలువలు ఎలాంటి విలువలు ఉంటే మనకి ఎలాంటి ఉపయోగం ఉంటుందో అనేటువంటి విషయాన్ని ఈ పాత్ర ద్వారా చాలా ఆసక్తికరంగా ఈ యొక్క పాఠ్యభాగంలో చెప్పారు. కాబట్టి ఆ యొక్క పాఠ్యభాగం ద్వారా మనం ఏ విధంగా పెద్దలను గౌరవించాలో, ఎలా నమస్కరించాలో, ఎలా వాళ్ళతో సంబంధాన్ని మనం ఎలా కలిగి ఉండాలనే విషయాన్ని గురించి ఈ పాఠ్యభాగంలో చక్కగా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇది ప్రవేశం చూసినట్లయితే ఆధునిక సమాజంలో నిరాకరణకు గురి అయిన వృద్ధులు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారో, వారి నిర్ణయాల వలన సమాజంలో కలిగే మార్పు ఏమిటో, పెద్దలను గౌరవించకపోవడం వలన పెద్దవారిలో కలిగే మానసిక ఆందోళనలు మనం గంగాధరరావు పాత్ర ద్వారా ఈ పాఠంలో నేర్చుకుంటాం. అంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వలన వాళ్ళ మనసులో ఎలాంటి బాధ కలుగుతుందో అనేటువంటి విషయాన్ని మనకు ఈ పాత్ర ద్వారా రచయిత్రి చాలా చక్కగా చెప్తున్నారు. కాబట్టి ఈ పాఠ్యభాగంలోనికి మనము వెళ్దాం. ఈ పాఠ్యభాగంలో మనం మొదటగా ప్రజెంట్ అంటే ప్రస్తుతము ఉన్నటువంటి స్థితిని చెప్తున్నాడు. ఆ తర్వాత తన జీవితంలో ఈ గంగాధరరావు తన ముందు అసలు ఏం జరిగింది, ప్రస్తుతం ఇలా ఉండడానికి ముందేం జరిగిందో మనకు చెప్తాడు. కాబట్టి ఇప్పుడు మనకి ప్రస్తుతం ఎలా ఉన్నాడో ప్రస్తుత పరిస్థితిని గురించి చెప్తున్నాడు. ఆ రోజు టీవీలో కనబడుటలేదు, గంగాధరరావు అనే 60 ఏళ్ల వ్యక్తి కనబడుటలేదు. పక్షవాతం వచ్చి ఒక కాలు చెయ్యి స్వాధీనంలో లేవు. కర్ర పట్టుకొని నడుస్తాడు. ఆజానుబాహుడు, తెల్లగా ఉంటాడు. మతి స్థిరం లేదు. ఎవరైనా కనబడితే క్రింది అడ్రస్కు తెలుపవలెను. అంటే ఏముంది, ఒక న్యూస్ వచ్చింది. ఏంటిది, కనపడుట లేదు, కనబడుట లేదు అనేటువంటి ఒక ప్రకటన, అంటే ఒక ప్రకటన, ఒక న్యూస్ ప్రకటన వచ్చింది. దాంట్లో ఈ వ్యక్తి గురించినటువంటి వివరాలు ఇచ్చారు. ఏంటిది, టీవీలో కనబడుట లేదు అనేటువంటి ప్రకటన వచ్చింది. ఇది ప్రస్తుతం జరిగినటువంటి విషయం. కనబడుట లేదు, కానీ ఎవరు కనబడుట లేదో చెప్తున్నాడు, గంగాధరరావు. కాబట్టి ఇక్కడ దీని గురించిన విషయాలు ఇచ్చారు. గంగాధరరావు ఏమిచ్చాడు, ఈయనకి 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు. తర్వాత ఈయనకు వచ్చిన ప్రత్యేకత ఏంటిది, పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చింది. తర్వాత దీని ద్వారా ఒక కాలు, ఒక చెయ్యి పని చేయడం లేదు. ఏమంటున్నాడు ఇక్కడ, కనబడుట లేదని ప్రకటన వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు చెప్తున్నాడు. గంగాధరరావు అనే వ్యక్తి అతనికి 60 సంవత్సరాల వయసట, పక్షవాతం వచ్చిందట, ఒక కాలు ఒక చెయ్యి పని చేయడం లేదు, కర్ర పట్టుకొని నడుస్తాడు.
నడుస్తాడు. తర్వాత ఈయన పోలికలు చెప్తున్నాడు. ఆజాను బాహువు, ఆజాను బాహువు అంటే పొడవైన చేతులు గలవాడు, తెల్లగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, మతి స్థిరం లేదు, మతి స్థిరం లేదు. ఇవి విషయాలు. కాబట్టి ఏం చెప్పాడు ఆ టీవీ ప్రకటనలో? గంగాధరరావు అనే వ్యక్తికి 60 సంవత్సరాలు ఉంటాయి. అతని పక్షవాతం రావడం వలన ఒక కాలు ఒక చెయ్యి పనిచేయడం లేదు, కర్ర పట్టుకొని నడుస్తాడు. ఆ వ్యక్తి పోలికలు ఏంటి అంటే ఆజాను అంటే పొడవైన చేతులు ఉంటాయి, తెల్లగా ఉంటాడు, మతి స్థిరంగా లేదు. కాబట్టి ఇదంతా ఎక్కడ వచ్చింది? మనం టీవీలో ఒక ప్రకటన రూపంలో ఈ విషయం వచ్చింది. ఇది ప్రకటన. అయితే ఈ విషయాలు కలిగినటువంటి ఈ వ్యక్తి కనిపిస్తే క్రింది అడ్రస్కు తెలుపబడిన చెప్తూ పిఎన్ రావు, కలాసిగూడ, ఇంటి నెంబర్ 347, హైదరాబాద్ అని చెప్పారు. అంటే ప్రస్తుతం జరిగిన విషయము టీవీలో వార్తల మధ్యలో వచ్చిన ఒక ప్రకటన. ఇది ఎవరి గురించి? గంగాధరరావు అనే వ్యక్తి గురించి. ఇచ్చిన వాళ్ళు ఎవరు? కలాసిగూడకు చెందిన పిఎన్ రావు అనే వ్యక్తి. ఫోటో కూడా టీవీలో చూపించారు. రాత్రి టీవీ చూస్తున్న గంగాధరరావు ఉలిక్కి పడ్డాడు. ఒక్కసారి ఏమైంది? టీవీలో వార్తలు చూస్తున్నటువంటి ఈ గంగాధరరావు అనే వ్యక్తి ఉలిక్కి పడ్డాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎందుకని? టీవీలో అకస్మాత్తుగా తన గురించిన ప్రకటన రాగానే ఆ టీవీలో వార్తలు చూస్తున్నటువంటి వ్యక్తి అయిన గంగాధరరావు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. అంటే ఇక్కడ వాస్తవంగా వేరే చోట ఉన్నాడు, వేరే చోట టీవీలో వార్త చూశాడు. తాను ఇంట్లో నుంచి వచ్చి ఎన్ని రోజులైంది, వీళ్ళు ఎప్పుడు తెలుసుకున్నారు, ఎప్పుడు ప్రకటన చేశారు, దేనికి? పెన్షన్ కోసమా, డిపాజిట్ల కోసమా? అంటే ఈయన ఎందుకు ఉలిక్కి పడ్డాడు? తరువాత ఆశ్చర్యపోయాడు కూడా. ఆశ్చర్యపోయాడు. ఎందుకు అనేది కారణాలు చెప్తున్నాడు. ఏంటివి? తర్వాత ఇంట్లో నుంచి వచ్చింది చాలా రోజులైంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? తర్వాత ఎప్పుడు తెలుసుకున్నారు? ఇంట్లో నుంచి వచ్చింది ఎప్పుడు తెలుసుకున్నారు? తర్వాత ప్రకటన ఎప్పుడు? ప్రకటన ఎప్పుడు? దేనికి? ఇవి ఆయన మనసులో వచ్చిన ఉలిక్కి పడడంతో పాటు ఎందుకు ఆశ్చర్యపోయాడు గంగాధరరావు అంటే, తాను ఇంట్లో నుంచి వచ్చేసి చాలా రోజులైంది, కానీ వాళ్ళు ఎప్పుడు కనుక్కున్నారో తెలియదు, ప్రకటన మాత్రం ఇప్పుడు ఇచ్చారు. అంటే చాలా రోజులు ఇంట్లో నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా రోజులకు వీళ్ళు ప్రకటన ఇచ్చారు. అప్పుడే అనుకున్నాడు దేనికి అంటే, ఏ మనిషి అయినా సరే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంటి వాళ్ళు ఆ మనిషి గురించి వెంటనే పోలీస్ స్టేషన్లో ఎక్కడో కంప్లైంట్ చేస్తారు. ఇదయ్యా మా వాళ్ళు ఇలా తప్పిపోయారు, మేము మాకు కనపడట్లేదు, మీరు వెతికి పెట్టండి అని. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటిది? ఇతను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి చాలా రోజులైంది. చాలా రోజుల తర్వాత ఏమీ లేకుండా ఇప్పుడు హఠాత్తుగా టీవీలో ప్రకటన రాగానే ఈయన ఆశ్చర్యపోవడమే కాదు, క్వశ్చన్ వేస్తున్నాడు. ఎందుకు? దేనికి? అంటే ఇన్ని రోజుల తర్వాత ఎందుకు నా గురించి ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పి ఈయనకు 2 ఆప్షన్లు గుర్తొచ్చినాయి. దేనికి అంటే 2 ఆప్షన్లు. ఎందుకు ఇచ్చుంటారు వీళ్ళు? పెన్షన్ కోసము, పెన్షన్. రెండవది డిపాజిట్స్. కాబట్టి ఎందుకు ప్రకటించుంటారనే ఉద్దేశము? పెన్షన్ అంటే తాను ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఆ ఉద్యోగం చేసినంత కాలానికి తాను బతికున్నంత వరకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి పెన్షన్ ఒకటి. రెండవది డిపాజిట్స్ అంటే సేవింగ్, అంటే తాను బతికి ఉన్నంత కాలం తాను దాచిపెట్టుకున్నటువంటి
లేదా గోల్డ్ బాండ్స్ లాగా. కాబట్టి డిపాజిట్స్ ఇవి తన దగ్గర ఉన్నాయి కాబట్టి, అంటే పెన్షన్ వస్తుంది ప్రతి నెల, డిపాజిట్స్ అనేవి తన దగ్గర ఉన్నాయి కాబట్టి ఈయన వేసిన కోసం దేనికి అంటే, దేనికి అనేది దేనికి సూచిస్తుందంటే పెన్షన్ కోసము డిపాజిట్స్ కోసము మాత్రమే వీళ్ళు ఏం చేశారు, ఈ ప్రకటన ఇచ్చారు. కాబట్టి ఈయనకి ఏమర్థమైంది, చాలా రోజులుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి బయటికి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పట్టించుకోకుండా, కానీ ఏ స్థితిలో అంటే పక్షపాతం వచ్చి ఒక కాలు చెయ్యి పని చేయలేనటువంటి స్థితిలో ఈయన వెలుపలికి వచ్చిన తర్వాత అప్పుడు పట్టించుకోనటువంటి వ్యక్తులు ఇప్పుడు పెన్షన్ కోసము డిపాజిట్స్ కోసము ఈ యొక్క కనబడలేదు అనేటువంటి ప్రకటన ఇవ్వడం అనేది ఆయనకు ఆశ్చర్యాన్నే కాదు ఉలిక్కిపాటును కూడా కలగజేసింది. అతని పెదవుల మీద ఒక తాత్వికమైన నవ్వు చాలాసేపు నిలిచింది. కాబట్టి ఇవన్నీ అనుకున్న తర్వాత ఎందుకు ప్రకటన చేశారు అంటే పెన్షన్ కోసము డిపాజిట్స్ కోసం అని చెప్పి అనుకున్న తర్వాత అతని పెదవుల మీద తాత్వికము అంటే ఆధ్యాత్మికమైన, అంటే తాత్వికం అంటే తత్వశాస్త్రం. ఏముంది వీటితో, ఇవేమి మన జీవితానికి మనం బ్రతికించగలం అంటే మన పోషణ జరగలే కానీ మన జీవితాన్ని గమ్యాన్ని చేర్చలేవనేటువంటి ఒక విధమైనటువంటి ఫిలసాఫికల్ నవ్వు వచ్చిందనమాట. ఆ తర్వాత వచ్చిన టీవీ కార్యక్రమాలన్నీ చూశాడు, కానీ మనసు దాని మీద లేదు. ఆ రాత్రి కూడా నిద్ర కలత నిద్రే. అంటే ఇప్పుడైతే ఈ టీవీలో కనబడలేదు అనేటువంటి ప్రకటనతో ఈ గంగాధరరావు గురించినటువంటి పూర్తి విషయాలు ఇచ్చారు. ఎప్పుడైతే ఈ గంగాధరరావు ఈ ప్రకటన చూశాడో, తనకు సంబంధించిన ప్రకటన చూశాడో, ఆ ప్రకటన సారాంశాన్ని అర్థం చేసుకున్నాడు, అప్పుడు ఆ తర్వాత ఎన్ని ప్రోగ్రాములు ఎన్ని కార్యక్రమాలు ఆ టీవీలో వచ్చినా సరే సరైన మనసు నిలవలేకపోయాడు. ఎందుకు అంటే తాను ఉన్నటువంటి పరిస్థితి వేరు. అలాంటి పరిస్థితుల్లో కూడా తాను ఇంటి నుంచి బయటకు వచ్చి చాలా రోజులు అయిన తర్వాత వీళ్ళు ప్రకటించారు. ఎందుకు ప్రకటించారు అంటే పెన్షన్ కోసమో డిపాజిట్స్ కోసమో వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఆ యొక్క విషయం తెలుసుకుంటే ఎన్ని రోజుల తర్వాత వీళ్ళు ప్రకటన ఎందుకు ఇచ్చారు, ఇంత స్వార్థపరుల అనేటువంటి అర్థంలో ఆయన తాత్వికంగా ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు. ఆ తర్వాత వచ్చిన కార్యక్రమాల మీద కూడా సరైన మనసు నిలవలేదు. ఆ రాత్రి నిద్ర కూడా కలత నిద్ర అంటే సరిగా నిద్ర లేకపోవడం, సరి అయిన నిద్ర లేని తనం. కాబట్టి సరైన నిద్ర లేని తనం. కలత నిద్ర అంటే ఏదో కొంచెం సేపు నిద్రపోవడం అంతే. ఆ రాత్రి కూడా కలత నిద్రే. అయితే ఈ విధంగా ఎప్పుడైతే ఇది ఏంటిది ప్రస్తుతము ఉన్నటువంటి గంగాధరరావుకి గుర్తొచ్చిన విషయం ఇది. అయితే ఇక్కడేమైంది, బాబుగారు చెట్టు కింద ఒక్కరు కూర్చున్నారే అంటే ఈ గంగాధరరావు అనే వ్యక్తి రాత్రి టీవీ చూశాడు, రాత్రి సరిగా నిద్రపోలేదు, ఆ తర్వాత మరునాడు ఉదయం వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఇదంతా గుర్తొచ్చింది మళ్ళీ. అప్పుడు ఆ సమయంలో బాబుగారు చెట్టు కింద ఒక్కరు కూర్చున్నారే, చెట్టు కింద ఒక్కరే కూర్చున్నారు ఎందుకు అని చెప్పి ఇక్కడ ఒక ఆమె అడిగారు. ఎవరిని? గంగాధరరావుని. కాబట్టి గంగాధరరావుని ఇదంతా జరిగిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే చెట్టు కింద కూర్చున్నటువంటి గంగాధరరావు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడిగారు. ఏమని? బాబుగారు చెట్టు కింద ఒక్కరు కూర్చున్నారు అంటే ఒకరే కూర్చున్నారు ఎందుకు, 10 మంది కలవలేకపోయారని అన్నట్టుగా అన్నారు. సరే, మిగతాది మనము